వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని కమలాపూర్ గ్రామంలో 24 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన పల్లె దవాఖానాను మంగళవారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, వైద్య సిబ్బంది ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన విద్యా సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పల్లె దవాఖానాలను ఏర్పాటు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. 24 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన ఈ దవాఖానా ద్వారా కమలాపూర్తో పాటు పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గ పరిధిలో గల గంగాధర మండల ప్రజలకు ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని తన ప్రజా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాలకు చెందిన 107 మంది లబ్ధిదారులకు దాదాపు 29 లక్షల రూపాయలకు పైగా విలువైన చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో ఆసుపత్రులలో చికిత్స పొందిన పేద మధ్యతరగతి కుటుంబాలకు వైద్య ఖర్చులు భరించడం కష్టసాధ్యమవుతోందని, అలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. పథకం వల్ల అనేక కుటుంబాలకు ఊరట లభిస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు మరియు పంపిణీలో చొప్పదండి నియోజకవర్గం ముందంజలో ఉండడం సంతోషకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గంగాధర మండలానికి చెందినటువంటి 107 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా దాదాపు 29 లక్షలకు పైగా ఈరోజు సీఎంఆర్ చెక్కులు అందజేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో పేదింటికి అండగా ఉండాలని చెప్పి, ఎవ్వరికి ఏ ఆపద వచ్చినా, అనారోగ్యం పాలైనా, వివిధ కారణాలతోటి ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినా కూడా వారి కుటుంబాలకు అండగా ఉండాలని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిండు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఇవ్వనటువంటి చెక్కులు ఈ 2 సంవత్సరాల్లో ముఖ్యంగా మన చొప్పదండి నియోజకవర్గంలో అనేక మంది లబ్ధిదారులు, ఇలా రాష్ట్రంలోనే చొప్పదండి నియోజకవర్గం టాప్ 5లో సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసీలు కానీ అందజేయడంలో ముందుంది. ఈ నియోజకవర్గంలో ఎవ్వరికి ఏ ఆపద వచ్చినా వారింటికి ఒక నాయకులుగా కాకుండా ఒక సేవకుల్లాగా ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ.
చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం బంగారుపాలెం మండలం తుంబపాలెంలోని కొత్త చెరువును తహసీల్దార్ షబ్బీర్ బాషా, మండల సర్వేయర్ లావణ్యతో పాటు రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెరువు పునర్నిర్మాణ పనులు నిలిచిపోవటానికి గల కారణాలను తెలుసుకోవడంతో పాటు చెరువు ఆయకట్టు వివరాలు, చెరువు ద్వారా సాగునీరు అందుతున్న భూముల పరిస్థితి, స్థానిక రైతులకు కలిగే ప్రయోజనాలపై సమగ్రంగా ఆరా తీశారు. అన్న చెప్పండి. అది ఎప్పుడు వేస్తారో చెప్తాను. ఫోటోలు తీసేవాడు అట్లే మేడం ఉండండి, ఒక నిమిషం ఉండు ఉదయ్. అదే 2 నిమిషాలు పైన పట్టి మళ్ళీ జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో సంచలనం సృష్టించిన దాసరి రాజేంద్ర ప్రసాద్ హత్య కేసును మెట్పల్లి పోలీసులు ఛేదించారు. మొదట అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసు దర్యాప్తులో హత్యగా తేలడంతో పోలీసులు వేగంగా చర్యలు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసి మృతుడి వద్ద నుంచి దొంగిలించిన బంగారు చైన్తో పాటు హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. మెట్పల్లి పట్టణంలో హనుమాన్ నగర్లో 20వ తారీఖు సాయంకాలము ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అక్కడికి పోయి చూస్తే అతను రాజేంద్ర ప్రసాద్ అన్నట్టయినా చనిపోయి ఉన్నాడు. దానికి సంబంధించి వాళ్ళ భార్య పిటిషన్ ఇవ్వగా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆమె ఎటువంటి అనుమానం కానీ ఎటువంటి విషయాలు ఏం చెప్పలేదు. ఆమె అంటే అనుమానం ఏం రాలేదని చెప్పింది. ఎట్లా చనిపోయింది కూడా తెలియదని చెప్పారు. ఎస్ఐ గారు పోయి అక్కడ చూశారు. చూసినప్పుడు కూడా అక్కడ కొత్త బిల్డింగ్ కదా, అదేమన్నా ప్రమాదకరంగా పడిపోతే తలకాయ పగిలి చనిపోయారా లేకుంటే ఇంకేమైనా కారణమా అనే దాంట్లో చూస్తుండే. ఆ క్రమంలోనే అది కేసు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళ భార్య మిగతా అన్ని ఇంతకుముందు జరిగిన విషయాలన్నింటినీ రీకలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆమె వచ్చి మళ్ళీ ఎస్ఐ గారికి సార్ నిన్న సాయంకాలం ఈ రకంగా ఇక్కడ పెయింటింగ్ చేసే వ్యక్తి, కొత్త బిల్డింగ్ దగ్గర పెయింటింగ్ చేసే వ్యక్తి ఒక గౌతమ్ కుమార్ అంటే చూసేది. అతను అక్కడ ఆ రోజు ఇంటికి వచ్చి బకెట్ ఇట్లా తీసుకుపోయారు. తర్వాత మళ్ళీ వచ్చి ఇట్లా ఫోన్ ఎత్తట్లేదు, అన్న ఫోన్ ఎత్తట్లేదు. అన్న అంటే ఆ ఓనర్ ఎవరైతే చనిపోయారో ఆయన అంటే ఆమె కంప్లైంట్ వాళ్ళ భర్త, ఆయన ఫోన్ ఎత్తట్లేదు అన్నట్టు చెప్పడం జరిగింది. అవన్నీ మళ్ళీ ఆమె రికలెక్ట్ చేసుకొని ఆమెకు అనుమానం వచ్చి లేదు భర్త చనిపోయిన విధానం అవన్నీ చూస్తుంటే అతనికి ఖచ్చితంగా ఎవరు చనిపోయారు ఎవరో కానీ ఈ గౌతమ్ కుమార్ అంటేనే అనుమానాస్పదంగా వచ్చింది. ఆ రోజు నన్ను మాట్లాడాడు. ఆ తర్వాత నుంచి అవపడట్లేదు అని ఆమె అనుమానం వ్యక్తం చేసి అతనే అయి ఉంటాడు అనేది ఆమె చెప్పడం జరిగింది. అప్పుడు కేసు ఆల్టర్ చేసి దాన్ని మర్డర్గా కేసు ఆల్టర్ చేసి ఎస్ఐ గారు దాన్ని సిఐ గారికి అప్పచెప్పారు. సిఐ గారి ఇన్వెస్టిగేషన్లో అతని గురించి సెర్చ్ చేసుకుంటూ అతని క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారము అతను ఎక్కడైతే ఉంటుండో అక్కడ అంతకు వెంటనే లేకుండే. తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత నిన్న సాయంకాలము పట్టుకోవడం జరిగింది. పట్టుకొని నిన్న 9 o'clock అతన్ని అరెస్ట్ చేసి అతన్ని అడిగితే అతను మొత్తం కూడా చెప్పారు. అక్కడ ఆ రోజు జరిగిన సంఘటన ఎవరైతే ఇప్పుడు ఈయన చనిపోయాడో డిసీజ్ రాజేంద్ర ప్రసాద్, అతను ఆ ఇల్లు కట్టిస్తుండో దానికి ఈ అక్యూజ్డ్ పర్సన్ గౌతమ్ కుమార్ నుంచి వచ్చిన వ్యక్తి అతను పెయింట్ వేయడానికి అక్కడ పనిచేస్తున్నాడు గత నెల రోజుల నుంచి.
నా యూపీ నుంచి 3 నెలల క్రితం వచ్చిండు. ఒక సునీలే గంట దగ్గర ఆయన కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్నాడు. ఆయన కూడా యూపీ అతనే. ఆయన దగ్గర పనిచేసుకుంటూ అక్కడ చేసే క్రమంలో అక్కడ కింద టైల్స్ కొద్దిగా బాగా చేయలేదు, మీరు నిచ్చెన వేసుకొని ఇక్కడ ప్రాపర్గా చేయలేదు కనుక అక్కడ టైల్స్ చెడిపోయిందని ఆ రాజేంద్ర ప్రసాద్ ఎవరైతే ఆ బిల్డర్ ఉన్నాడో చనిపోయిన ఆయన ఈయనకు కోపడ్డాడు, తిట్టిండు బాగా, మీరు చేసే ఈ పనికి ఆ టైల్స్ అంతా చెడిపోయిందని. ఆ రకంగా ఈయనకు అట్లా తిట్టిండని దాంట్లో ఈయనకు కోపం ఉంది. ఆ కోపంలోనే తర్వాత ఆ తిట్టిన తర్వాత మళ్ళీ కింద ఎక్కడైతే రంధ్రం పడుతుందో టైల్స్ రంధ్రం పడుతుందో అక్కడ సిమెంట్ వేసే క్రమంలో ఆయన వంగి కింద కూర్చొని సిమెంట్ వేస్తున్నాడు. అప్పుడు ఈ గౌతమ్ కుమార్ రెడ్డి అయిన నేరస్తుడు ఎవరైతే ఉన్నారో అతను అంతకుముందే ఇక్కడ ఒక షాప్లో గొడ్డలి 210 రూపాయలు సంథింగ్ అక్కడ నుంచి కొనుక్కొని వచ్చి పైకి పోయి ఈ కర్ర దానికి తొలగించి, ఇది మామూలుగా పెయింటింగ్ వేసేదానికి ఉపయోగించే ఆ కర్ర దానికి తొలగించి వచ్చి ఆ గొడ్డలితోని ఆయన కూర్చొని సిమెంట్ ఆ రత్నం దగ్గర వేస్తుంటే పైకి వెళ్ళి ఆ గొడ్డలి తీసుకుని వచ్చి కొట్టేసాడు. ఒకటే దెబ్బ కొడితే అక్కడే రక్తం చెల్లి అతను చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన తర్వాత వచ్చి ఈ గొడ్డలి తర్వాత తన మెడలో ఉన్న చైన్ లాక్కొని పోయిండు. ఆ చైన్ లాక్కొని పోయి వాళ్ళ ఇంట్లో పెట్టినాడు. తర్వాత ఎస్ఐ గారు పోయి అరెస్ట్ చేసిన తర్వాత ఈ గొడ్డలి, తర్వాత ఈ చైన్, అదేవిధంగా అతనికి సంబంధించిన మోటార్ బైకు, తర్వాత బకెట్, సెల్ ఫోను అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అది చాలా అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత మామూలుగా ఏమీ అనుమానాలు రాకుంటే కొంత ఇన్వెస్టిగేషన్ చాలా ప్రాబ్లం ఉంటుంది. చనిపోయినప్పుడు అంటే కొట్టినప్పుడు ఎవరైనా చూసిన సాక్ష్యాలు కూడా లేనప్పుడు కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. కానీ ఎస్ఐ తర్వాత సిఐ గారు ఇద్దరు కూడా చాలా లోతుగా పోయి దాన్ని ప్రాపర్గా ఇమ్మీడియట్గా చాలా రిగరస్గా ఎఫర్ట్స్ పెట్టడం వల్ల అసలైన పర్సన్కు దొరకబట్టగలిగింది. తర్వాత ఈ రికవరీ కూడా చేయడం జరిగింది. ఈ టీంలో కష్టపడి తర్వాత ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేసిన సిఐ సురేష్ బాబు గారిని, అదేవిధంగా ఎస్ఐ గారిని, తర్వాత ఈ టీంలో ఉపయోగించి ఇన్వెస్టిగేషన్లో ఉపయోగపడ్డ నవీన్ ఇబ్రాహీంపట్నం ఎస్ఐ, అదేవిధంగా అనిల్ అల్లాపూర్ ఎస్ఐ, మిగతా సిబ్బంది, కానిస్టేబుల్స్ ఇట్లా చాలామంది పనిచేశారు. చాలా ప్రత్యేకంగా వీళ్ళందరినీ వీళ్ళ టీం మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇదే రకంగా చేయాలని కూడా కోరుకుంటున్నాను. దేశ సమగ్రత, ఒకే దేశం ఒకే రాజ్యాంగం లక్ష్య సాధన కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా మెట్పల్లి పట్టణంలోని వినాయక్ నగర్ లో ఉన్న ఎంఎస్ఆర్ గార్డెన్ లో బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు దొనికెళ్ల నవీన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ మెట్పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యం లోపల ఇవాళ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా వారి యొక్క చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. శ్యామప్రసాద్ ముఖర్జీ ఏదైతే ఈ దేశం లోపల ఏక్ దేశమే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నై చెల్లగా అని చెప్పి ఆనాడు ఒక నినాదం తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయవాదులను ఐక్యం చేసినటువంటి గొప్ప మహనీయుడు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. ఈ యొక్క దేశం లోపల శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆత్మ బలిదానం ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి 370 ఆర్టికల్ ఏదైతే ఉందో ఈ 370 ఆర్టికల్ను మా యొక్క ప్రధానమంత్రి గౌరవనీయులు మోడీ గారు వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా 370 ఆర్టికల్ను రద్దు చేసి ఇవాళ జమ్మూ కాశ్మీర్ లోపల జాతీయ పతాకాన్ని రెపరెపలాడించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఈ దేశం లోపల జమ్మూ కాశ్మీరు ఈ యొక్క భారతదేశంలో విలీనం కావాలి అని చెప్పి ఆనాడు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడితే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అప్పుడున్నటువంటి కమ్యూనిస్టులు అనేక సార్లు వారికి వ్యతిరేకంగా ఆందోళన చేయడం జరిగింది. కానీ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఈ దేశం కోసం, జాతీయవాదం కోసం ప్రాణ త్యాగం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ను 370 ఆర్టికల్ను రద్దు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ యొక్క భారతదేశంలో విలీనం చేసినటువంటి వ్యక్తి శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆశయాలను కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కొనసాగిస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినటువంటి కార్యకర్తలందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి ఉత్సవాలు ఏవైతే మనం చేస్తున్నామో ఇది
మనం అందరం ఏ కార్యకర్త కూడా మరవలేనిది. ఎందుకంటే శ్యామప్రసాద్ ముఖర్జీ జమ్మూ కాశ్మీర్ ఏదైతే 370 ఆర్టికల్ ఉన్నదో ఆ రోజే మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడే దీన్ని వ్యతిరేకించిండు శ్యామప్రసాద్ ముఖర్జీ. ఏక్ దేశమే రెండు, ఈ ఒక్క దేశంలో 2 జెండాలు 2 విధానాలు అద్దని అప్పుడే అపోజ్ చేసి ఆ యొక్క దాన్ని నిలదీసిన ఘనత డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ. ఇప్పుడు ఆ విషయంలోనే శ్యామప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్కు బయలుదేరి వెళ్ళిన తర్వాత అక్కడ శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవం ఏదైతే ఈ వర్ధంతి ఉన్నదో అది తీవ్రమైన మేము దాన్ని ఖండిస్తున్నాం. మన ఏదైతే శ్యామప్రసాద్ ముఖర్జీ ఏదైతే ఆశయాలను ఇప్పుడు ఏదైతే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి ఆశయాలను మొత్తంని ఇంప్లిమెంట్ చేసిన ఘనత మన భారతీయ జనతా పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇలా 370 ఆర్టికల్ కోసము ఈ శ్యామప్రసాద్ ముఖర్జీ ఆ రోజే వ్యతిరేకించి పోరాటం చేసిండు. దాన్ని మనము ఇప్పుడున్న మన గౌరవ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈ 370 ఆర్టికల్స్ తీసేసిండు. అట్లా ఎన్నో వారు చేసిన యొక్క ఏవైతే వారు ఏదైతే పోరాటాలు చేసిండో అవన్నీ కూడా ఇప్పుడు మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము అవన్నీ సాధిస్తున్నామని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. నేను మరొకసారి ఈ వర్ధంతి మెట్పల్లి పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ వర్ధంతి కార్యక్రమానికి వచ్చిన భారతీయ జనతా పార్టీ మన పట్టణ నాయకులకు, మహిళా మోర్చా నాయకులకు, పట్టణ అధ్యక్షుడికి, తర్వాత వారి బాడీ సెక్రటరీలు, తర్వాత జిల్లా మన టౌన్ జనరల్ సెక్రటరీలు కావచ్చు, మీ అందరికీ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై హింద్. ధన్యవాదాలు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. మండల కేంద్రంలో సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలను గుర్తించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహ పథకం కింద ఇల్లు కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు. పలమనేరు పట్టణంలో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమం నేపథ్యంలో డీఎస్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న పోలీస్ లైన్ సమీపంలో మస్జిదే ఇలాహీ వద్ద ప్రత్యేక ఓటరు సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గంగవరం మండల ప్రభుత్వ హాజీ ముఫ్తీ మహమ్మద్ ఎలియాస్ హాసిమి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కేంద్రంలో మత, కుల, వర్గభేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు ఉచితంగా మార్గదర్శకత్వం మరియు సహాయం అందిస్తున్నారు. ఓటర్ జాబితా పరిశీలన, అవసరమైన పత్రాల ధృవీకరణ, దరఖాస్తులు నింపడం, ఎస్ఐఆర్కు సంబంధించిన ఇతర సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచారు. वाले तमाम अहबाब को ये गुजारिश की जाती है कि एसआईआर स्पेशल इंटेंसिव रिवीजन के सिलसिले में
जिस किसी को भी परेशानी है 2002 और 2020-5 के 20-6 के जो वोटर आईडीज़ हैं इसको मिलाने में या अपने डॉक्यूमेंट्स को तलाश करने में परेशानी हो रही है, वो ज़रूर पीएसपी ऑफिस के पास मस्जिद इलाही के पास हम SIR हेल्प डेस्क रखे हुए हैं। एक 1 वीक से ये चल रहा है प्रोग्राम। हमारे पूरे मुसलमान भाई और गैर मुस्लिम नॉन मुस्लिम सब आकर यहाँ हमारे से फ़ायदा हासिल कर रहे हैं। शहर के तमाम अहबाब से गुजारिश है कि वो भी बग़ैर किसी मज़हब फलां के फ़र्क के हमारे पास आकर अपना मदद हासिल कर सकते हैं। हम उनके ताउन के लिए हाजिर हैं, उनकी मदद के लिए, उनके हेल्प के लिए हमेशा हम तैयार हैं। अस्सलामु अलैकुम व रहमतुल्लाह। मुफ्ती मोहम्मद इलियास कासमी कलमनूर। భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు మహోన్నత దేశభక్తులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఈరోజు ధర్మారం వరంగల్ జిల్లా బీజేపీ కార్యాలయంలో నివాళులర్పించే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ మాట్లాడుతూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దేశ సేవలను త్యాగాలను కొనియాడారు. ధన్యవాదాలు కల్పించే కార్యక్రమంలో పాల్గొంటున్న మన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభోదయం. ఈరోజు పెద్దల అన్ని విషయాలు మీ ముందు ఉంచడం జరిగింది. ముఖ్యంగా శ్యామప్రసాద్ ముఖర్జీ గారు సరస్వతి పుత్రుడు. వారు చిన్నతనంలోనే కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉండడం, అదేవిధంగా 1943లో వారు భారతదేశంలో హిందువుల కోసం మాట్లాడే ఒక హిందూ మహాసభకు అధ్యక్షత కూడా వహించడం జరిగింది. ఎవరైతే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మత ప్రాతిపదికన విడిపోయిన పాకిస్తాన్ కానీ ఇప్పటి బంగ్లాదేశ్, అప్పటి తూర్పు బంగ్లాదేశ్, ఇవన్నీ కూడా కేవలం మత ప్రాతిపదికన విడిపోయిన తర్వాత అక్కడ ఉన్న హిందువులు మైనారిటీలుగా ఉండడం, ఇక్కడ ఉన్న ముస్లింలు మైనారిటీలుగా ఉండడం, వీళ్ళ సంక్షేమం కోసం ప్రభుత్వాలు మాట్లాడుకోవాలి, ప్రభుత్వాలు మైనారిటీ సంక్షేమం కోసం మాట్లాడుకోవాలని లియాఖత్ అలీ గారు మరియు నెహ్రూ గారు పెద్ద మనుషుల ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్లో ఉన్న హిందువులు చాలా దీన పరిస్థితిలో వారిపైన ముస్లింల దాడులు, మానభంగాలు, వాళ్ళ ఆస్తులను కాపాడడంలో అక్కడి ప్రభుత్వాలు వైఫల్యమయ్యాయి. మరి ఇక్కడ ముస్లింలకు మనం ఇచ్చే స్వేచ్ఛ, స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం అక్కడ లేకపోయేసరికి దానిని తిరస్కరించి నెహ్రూ గారి మంత్రివర్గం నుంచి బయటికి వచ్చి వీరు 1951 అక్టోబర్ 21న జనసంఘ్ని స్థాపించడం జరిగింది. ఈ జనసంఘ్ని స్థాపించిన తర్వాత అప్పుడు కాశ్మీర్లో 370 ఆర్టికల్ ఉండడం, దాని యొక్క ముఖ్య ఉద్దేశం కాశ్మీర్లోకి ఎవరైనా రావాలి అంటే వీసా పర్మిషన్ తీసుకొని ఆ రాష్ట్రంలోకి రావాలనే నిబంధనను వ్యతిరేకించి వీరు వాజ్పేయి గారు కాశ్మీర్లోకి వెళ్ళడం వితౌట్ పర్మిషన్ లేకుండా. అప్పుడు అక్కడ కాశ్మీర్ ప్రభుత్వం వారిని అరెస్ట్ చేసి ఎక్కడైతే పవరు, వైద్యము, ప్రజలు అందుబాటులోని ఊరికి చిట్ట చివరి ఒక చీకటి రూమ్లో వీళ్ళని బంధించి వీరికి ఎలాంటి వైద్యం ఇవ్వకుండా అక్కడ పెట్టడం వల్ల ఆ రోజు వారు చనిపోవడం జరిగింది. భూముల సర్వేను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ లక్ష్మణచంద మండలంలోని పలు గ్రామాలలో జరుగుతున్న భూముల సర్వే తీరును పరిశీలించారు. ముందుగా మునుపెల్లి గ్రామంలో రెవెన్యూ అధికారులు చేపట్టిన రీసర్వే తీరును కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. లేదు అట్లా ఇప్పుడు అన్నిటికీ సమాధానం సర్వే అదే చెప్తున్నా ఇంటర్నల్ సర్వేలో అదంతా అయిపోతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు మీ పేరు మీద మీరు ఎంత అయితే భూమి కబ్జాలో ఉన్నారు అంతకి మీకు వచ్చేస్తుంది. దానికోసం చాలా మందికి అదే అక్కడ 12 అది ఒక్కళ్ళ పేరు, అది 3 అన్నదమ్ములు.
ముగ్గురు అన్నదమ్ములు అదే ఇంకా కాదు ఒక విషయం. అన్నదమ్ములు అయితే ఈజీ అవుతుంది, కానీ అదర్ క్యాస్ట్ ఇంకా వేరే వేరే సంబంధం లేని వ్యక్తులు ఉన్న వాళ్ళు కూడా వేరే పేరు వాళ్ళు కావాలని చేయట్లేదు. బికాస్ ఆఫ్ రైతు బంధు చేసుకుంటే వచ్చిరన్నట్టు ఇలా 443 ఆ విధంగా డివైడ్ చేసి స్కూల్ రాసుకున్నాను. కొన్ని మా లెవెల్లో అయ్యే పనులు ఉంటాయి, కొన్ని గవర్నమెంట్కి రాసే దరఖాస్తులు ఉంటాయి. చేస్తాం సార్, నేను ఫస్ట్ ఇది ఫిక్స్ చేసుకుంటాం. ఎవరున్నారు చేస్తాము, అందులో ఎవరున్నారు ఫిజికల్ రిపోర్ట్ కూడా తీసుకుంటాం. ఎంజాయ్మెంట్ సర్వే అది ఉంటుంది అలాంటి ఎస్ఎన్ కాబట్టి అసైన్మెంట్ చేస్తాం. అది చేసుకుంటారు, వాళ్ళు ఫిక్స్ చేసుకుంటాం. మధ్యలో నది నాలా ఉంటే అయ్యో పెడతారు. అనుకోండి కాలువ వెళ్తాం, పాయింట్ ఫిక్స్ చేసుకుంటాం. దాన్ని గుట్ట ఉంది, గుట్ట సరౌండింగ్ గుట్ట పాసిబుల్ కాకపోతే సార్ సరౌండింగ్ నెంబర్స్ ఉంటాయి సార్, పట్ట నెంబర్ చేసుకుంటూ గుట్ట అనేది మెజర్మెంట్ అవుతుంది. యాజ్ పర్ రికార్డింగ్ టోటల్ గుంట టోటల్ సరౌండింగ్ సర్వే. అట్లాగే ఇట్లా గుంతలు మీ దగ్గర కాగితాలు మంగళవారం బాసరా మండల కేంద్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కలిగేలా 2K రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్, మైన్సా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్తో కలిసి పాల్గొన్నారు. జెండా ఊపడం ద్వారా ర్యాలీని ఎమ్మెల్యే సబ్ కలెక్టర్ ప్రారంభించారు. ఈ ర్యాలీ బాసర మండలంలోని పలు వీధుల గుండా సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అధికారులంతా ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియ జూన్ 25 నుంచి జూలై 25 వరకు. ఎస్ఐఆర్ అంటే అందరికీ ఇప్పుడు తెలిసిపోయింది. మన ఓటు హక్కు మనం అక్కడ ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవాలి. కొన్ని జాగాలో ఒక్క ఓటు 4 జాగాలో ఉంటుంది, కానీ ఇవి అన్ని ప్రక్రియ బందైపోయి ఒకటే జాగాలో మనకు ఇష్టం ఉన్న జాగాలో ఒకటే జాగాలో ఓటు మనం యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా కొందరు అపోహలు చెప్తున్నారు, మన ఓటు పోతుంది, ఈ రాజ్యాంగం ఎట్లా ఏమని. అటువంటి ఏం లేదు. భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే మనకు ఓటు హక్కు ఇస్తుందో ఆ ఓటు హక్కు ఉంటుంది, కానీ ఒకటే జాగాలో. కొందరు ఎలక్షన్స్ రోజే వస్తారు, నా ఓటు లేదు సార్ ఎట్లా చేయాలని అంటారు. కానీ ఇవన్నీ ప్రక్రియ బంద్ కావాలా. ఓటర్ లిస్టు సిస్టమేటిక్గా పోవాలా, దొంగ ఓట్లు పోవాలా. అదేవిధంగా ట్రిపుల్ ఉన్న ఓట్లు కూడా పోవాలని మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశం మొత్తంలో జరుగుతుంది. మహారాష్ట్రలో ఇంతకు ముందు జరిగింది, ఇప్పుడు మన దగ్గర జూన్లో జరుగుతున్నది. ప్రతి ఒక్క ఓటర్ హక్కు నియమించాలి చేయాలి. కొందరు మా కూడలు వచ్చింది, వాళ్ళు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అంటే దానికి కూడా సిస్టమేటిక్గా ఓటర్ లిస్టులో పేరు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఓటర్ లిస్టులో నమోదు చేసుకుంటాం. అపోవాళ్లకు నమ్మకుండా అందరూ ఓటర్ హక్కు నిర్మించుకున్న ఓటర్ లిస్టులో పేరు పెట్టాలని కోరుకుంటాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో ఉన్నటువంటి స్థానిక గురువాయిగూడెం మది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ఈరోజు మంగళవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి రాష్ట్ర సమితి మున్సిపల్ కార్మికుల హక్కుల సాధనకై దశలవారీ పోరాటంలో భాగంగా 22వ తేదీన స్థానిక ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమం పిఠాపురం శాఖ యూనియన్ సెక్రటరీ ధనాల సతీష్ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టగా పిఠాపురం ఎమ్మెల్యే అందుబాటులో లేని కారణంగా పార్టీ నియమించిన ఫైమాన్ కమిటీ కూడా ఫోన్కి అందుబాటులో లేరని మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా రహదారిపై నిరసనలు తెలిపారు.
సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సమాన పనికి సమాన వేతనం, పర్మనెంట్ వెంటనే, పర్మనెంట్ వెంటనే, పర్మనెంట్ వెంటనే, పెన్షన్ సదుపాయాలు వెంటనే, పెన్షన్ సదుపాయాలు వెంటనే, పెన్షన్ సదుపాయాలు వెంటనే, పర్మనెంట్ వెంటనే, సమాన పనికి సమాన వేతనం. ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర పిలుపులో భాగంగా ఇవాళ పిఠాపురం మున్సిపాలిటీ నుంచి కార్మికుల యొక్క డిమాండ్ల సాధనకై ఇవాళ పిఠాపురంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.